శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర. అందరికీ నమస్కారం. మన వేద భారత పరిక్రమ యాత్ర అటు నేపాల్కి ఇటు మన భారతదేశానికి సరిహద్దుల్లో ఉన్నాము. ఇది రాంపూర్ అనే విలేజ్. ఈ విలేజ్లో ఆ చివరన రామాలయం ఉంది, మరోపక్క శివాలయం కూడా రెండు ఒక దగ్గర కలిపి కట్టారు. ఇక్కడ ఈ గ్రామం అంతా కూడా ఈరోజు వేద ప్రచార యాత్ర పాదుకలు పట్టుకొని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారి యొక్క ఆదర్శంతో, అనుగ్రహంతో, ఆశీస్సులతో చక్కగా ఈ ప్రాంతం అంతా కూడా వేద ప్రచారం చేసుకుంటూ ఉన్నాం. చిన్న చిన్న పిల్లలందరూ కూడా సరదాగా తిరుగుతాం. ఉదయం ప్రసాదం అది అందరికీ పంచి ఈ గ్రామంతో వేద పరిరక్షణ కోసం, అంటే వీళ్ళకి తెలియకపోవచ్చు వేదం అంటే ఏంటో అది ఇదని, అది తెలియజేయడం కోసమే మేము ఈ ప్రాంతానికి వచ్చి, చూసారా వాళ్ళ ఇల్లు చూసారా ఎంత చాలా చిన్న చిన్నగా ఉన్నాయో. ఇంత పెద్ద గులాబీ మొక్క ఎక్కడ చూసాం మనం, అంత పెద్దది. ఆ గులాబీ మొక్క చూసారా ఎంత పెద్దది ఉందో. ఎంతో ప్రశాంతంగా ఉంది ఈ గ్రామం అంతా కూడా. అంతా ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కూరగాయ మొక్కలు ఇవన్నీ అన్ని సమీపంలోనే వాళ్ళ ఇంటి పెరట్లోనే ఉన్నాయి. ఎంతో అద్భుతంగా చిన్న చిన్న పిల్లలు ఆడుకున్నారు. అవి చదువులు అవి లేకుండా ఇలా ఉన్నారు. ఇక్కడ వాళ్ళతో కూడా మనం మాట్లాడి ఇక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్లు అవి తీసుకొని, అలా ఒక్కొక్క గ్రామంలో కూడా ఎక్కడైతే వేద మంత్రాలు, వేద మంత్ర ఘోష అవసరము, ఎక్కడ మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతున్నాయో ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి మన వేద ఘోషతో దాన్ని మళ్ళా దాన్ని పునరావృతం చేయాలి గ్రామం అంతా కూడా. ఎందుకంటే సిటీల్లో కన్నా గ్రామాల్లోనే అత్యధికంగా హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ఆచరించడం. ఎందుకని ఒక ప్రతి చిన్న పండుగను కూడా వారందరూ శ్రద్ధగా భక్తితో చేస్తూ ఉంటారు. సిటీల్లో అంత హడావుడిగా ఉంటుంది, అంటే చేస్తారు, చేయరని కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఆ భక్తి, ఆ శ్రద్ధ, ఆ డెడికేషన్ అనేది సిటీల్లో అంగుల ఆర్భాటాలకి తప్ప దీనికి ఉన్నటువంటి పవిత్రత అక్కడ సిటీల్లో రావట్లేదు. కాబట్టి ఇటువంటి ప్రదేశాలకి మేము రావడం, ఇక్కడ వేద ప్రచారం చేయడం, ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రచార యాత్ర కోసం ఏంటి అని తెలుసుకుంటూ ఉన్నారు, వస్తున్నారు. దీని విషయం ఏంటి, ఏమిటి, మీరు అందరూ ఎందుకు వచ్చారు అన్ని కుశల పరిచయాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి నెమ్మదిగా. శుభం. జై జై శంకర, హర హర నిత్యం వేదం సత్యం వేదం న్యాయం వేదం ధర్మం వేదం నీతి వేదం నియమం వేదం శాస్త్రం వేదం సకలం వేదం. కల్పాల కాలం గడచిపోయినా సాంకేతిక రంగం ఎంత ఎదిగినా, నాగరికతలెన్నో పుట్టుకొచ్చినా మన పూర్వుల తపస్సు వేదం. ఆ వేదమే కద శాశ్వతము, పరమాత్మనే కద సాఫల్యము. వేద సారము సాయుధ్యము, జాతి ఉన్నతికి అది సాయుధము. నిత్యం వేదం